మనకు ఒంట్లో బాగలేకపోతే ఒక డాక్టర్ దగ్గరికి హాస్పిటల్కి వెళ్తాం, కానీ ఒక కామన్ మ్యాన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే పోసుకుంటారు. ఎందుకు ఈ పరిస్థితి? ఒక అపార్ట్మెంట్ బిల్డర్ విపరీతంగా కొడతాడు అనమాట. ఎందుకు కొడతాడు అంటే నీ కులం చెప్పకుండా నా దగ్గర వాచ్మెన్గా చేరినావు అని చెప్పి పోలీస్ స్టేషన్కి వాళ్ళు వెళ్తే పోలీసు వాళ్ళు వీళ్ళని బెదిరించి డోర్ ఓపెన్ చేస్తే నేను అన్న ఫస్ట్ మాట ఏంటంటే, మనకు ఒంట్లో బాగలేకపోతే ఒక డాక్టర్ దగ్గరికి హాస్పిటల్కి వెళ్తాం, చాలా వాంటెడ్గా వెళ్తాం. మనము చదువుకోవడానికి మనం కానీ మన పిల్లల్ని కానీ మంచి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లకు పంపించడానికి చాలా హ్యాపీగా వెళ్తుంటాం అక్కడికి. ఒక సినిమా మనకు నచ్చిన సినిమా కానీ హీరో సినిమా కానీ చూడడానికి థియేటర్కి చాలా జాలీగా వెళ్తాం. మనం అక్కడికి నచ్చిన ప్లేస్ చూడడానికి కూడా మనం చాలా జాలీగా వెళ్తాం. కానీ ఒక కామన్ మ్యాన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే పోసుకుంటాడు. ఎందుకు ఈ పరిస్థితి? ఎందుకో పరిస్థితి అంటే ఈయనకు అన్యాయం జరిగినప్పటికీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయపడతాడు. ఒక పోలీస్ స్టేషన్లో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అట్రాసిటీ మ్యాటర్ కూడా జరిగింది. సిటీలో ఉండే పోలీస్ స్టేషన్ అట్రాసిటీ మ్యాటర్ జరిగింది. దీనిలో ఏంటంటే ఆ బిల్డర్ ఒక అపార్ట్మెంట్ బిల్డర్ విపరీతంగా కొడతాడు అనమాట. వాచ్మెన్ వైఫ్ని కూడా కొడతాడు. వీళ్ళిద్దరిని కొడితే వాళ్ళు అట్రాసిటీ కేసు పెడతారు. ఎందుకు కొడతాడు అంటే నీ కులం చెప్పకుండా నా దగ్గర వాచ్మెన్గా చేరినావు అని చెప్పి కొడతాడు. వాళ్ళు షెడ్యూల్ కాస్ట్ ఏదో ఉంటారు వాళ్ళు ఏదో అంటే మీరు ఏం కులం అంటే వడ్డలోనే చెప్తారు. తర్వాత ఇలా కులం తెలిసి అరే నువ్వు ఈ పలానా కులం అని చెప్పకుండా నా దగ్గర జాయిన్ అయినా కొడతాడు వాడు. వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు. ఈయన పెద్ద బిల్డర్. పోలీస్ స్టేషన్కి వాళ్ళు వెళ్తే పోలీసు వాళ్ళు వీళ్ళని బెదిరించి ఈ కేసు కాదు అట్రాసిటీ నేను పెట్టను అని చెప్పేసి వీళ్ళని బెదిరించి ఆ రియల్టర్ని పోలీస్ స్టేషన్కి పిలిపించి వాళ్ళు ఏదో సెటిల్మెంట్ చేసే ప్రయత్నం చేస్తే నాకు ఫోన్ చేశారు. సో నేను సాధారణంగా నేను 99% పోలీస్ స్టేషన్కి వెళ్ళను. ఎందుకంటే పోలీస్ వాళ్ళు చేసే పనులు మనం వేలు పెట్టకూడదు అనేది నా ఒపీనియన్. అండ్ ఒక కైండ్ ఆఫ్ మన స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేద్దాం అనే దృక్పథంతో వెళ్ళను. ఎప్పుడైనా హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతున్నాయంటే నా కొలీగ్స్ని ఎవరైనా పంపిస్తుంటా. ఆ రోజు ఏమైందంటే నాకు ఫోన్ చేశారు ఈ విక్టిమ్స్. వాళ్ళు ఎట్లా నెంబర్ తెలుసుకున్నారో ఫోన్ చేసి సార్ మాకు పలానా వాళ్ళు మీ నెంబర్ ఇచ్చారు సార్, మేము పలానా పోలీస్ స్టేషన్లో ఉన్నామంటే అవునా నేను పక్కనే ఉన్నా ఏంది అంత ఇష్యూ అంటే ఒక 5 నిమిషాలు ఏడ్చి కూడా చెప్తున్నారు వాళ్ళు. నేను పోలీస్ స్టేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత అసలు ఒక షాకింగ్ సీన్ అక్కడ నాకు చెప్పిన. నేను నా విజిటింగ్ కార్డు పంపించిన. ఎవరు అంటే విజిటింగ్ కార్డు పంపిస్తే లోపల ఎస్హెచ్ఓ కూర్చోన్నాడు. రమ్మని చెప్పిండు. డోర్ ఓపెన్ చేస్తే నేను అన్న ఫస్ట్ మాట ఏంటంటే పదండి వెళ్ళిపోదామన్నా. వీళ్ళిద్దరిని పట్టుకొని విక్టిమ్స్ని పదండి వెళ్ళిపోదామన్నా. ఎందుకు అంటే ఈ వాచ్మెన్ వైఫ్ ఒక 4 ఏళ్ల పాప, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. 4 ఏళ్ల పాప కింద కూర్చొని వాచ్మెన్ వైఫ్ చేతులు కట్టుకొని ఒక మూలకు నించో ఉన్నాడు. ఈ రియల్టర్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో వాడు కూర్చొని కాఫీ తాగుతున్నాడు. అన్ని ఆల్మోస్ట్ 90% కేసులో అంతే ఉంటుంది. అరే వాడు అక్యూజ్డ్, వాడిని కూర్చోబెట్టి నువ్వు కాఫీ ఇస్తున్నావు. వీళ్ళేమో ఇద్దరు విక్టిమ్స్, వాళ్ళేమో ఒక మూలకు నిల్చోబెట్టి అయ్యా సార్ అమ్మ అంటున్నారు. వాళ్ళు విక్టిమ్స్ కదా, నువ్వు ఎట్లా ట్రీట్ చేయాలి నువ్వు? సో పోలీసు వాళ్ళ దానిలో మార్చుకోవాల్సిన క్యారెక్టర్ ఇది. ఇప్పుడు ఏదో తెలంగాణలో తెలంగాణ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ అని కాలర్ ట్యూన్లు పెట్టుకుంటారు. అది కాలర్ ట్యూన్ వరకే. రియల్గా పోలీస్ స్టేషన్కి వెళ్తే చాలా తక్కువ మంది రెస్పెక్ట్తో ట్రీట్ చేస్తారు. కాబట్టి కామన్ మ్యాన్ వెళ్ళడానికి బాగా ఇబ్బంది పడతాడు. వాస్తవం అది. పర్టికులర్లీ ఉమెన్ వెళ్ళడానికి అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా అనేది అదేదో మనం వెళ్ళకూడని ప్లేస్కి వెళ్తున్నామేమో అనే ఒక ఇది ఒపీనియన్ని క్రియేట్ చేసి పెట్టినారు. దీనికి పోలీసు వ్యవస్థనే కారణం. పోలీసు ఫ్రెండ్లీగా ఉండాలి అనేది కూడా నేను పెద్దగా సజెస్ట్ చేయను. పోలీసులు ఫ్రెండ్లీగా ఉండకూడదు, పోలీసులు శత్రువుల్లాగా ఉండకూడదు, ప్రభుత్వ ఉద్యోగుల్లాగా ఉండాలి. నీ జాబ్ ఏంది? ప్రభుత్వ ఉద్యోగం నువ్వు. లా అండ్ ఆర్డర్ ఈజ్ ఒక డొమైన్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక క్లర్క్కి, పోలీస్ స్టేషన్లో పనిచేసే ఒక ఎస్ఐది ఇద్దరిది ఒకటే ర్యాంక్. ఈయన లా అండ్ ఆర్డర్లో ఉంటాడు, ఆయన ఇరిగేషన్లో ఉంటాడు. అంతే తేడా. సో నువ్వు సివిల్ లా చూస్తున్నప్పుడు నువ్వు ఒక ప్రభుత్వ ఉద్యోగిలాగా నేను ఒక పౌరుణ్ణి, నాకు నువ్వు చేయాల్సిన పని ఏందో నువ్వు చేసి పెట్టు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటో లేకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక అటెండరు, ఒక కానిస్టేబుల్ ఒకటే. అక్కడ పనిచేసే ఒక క్లర్క్, ఇక్కడ ఎస్ఐ ఒకటే. అక్కడ పనిచేసే సూపరింటెండెంట్, ఇక్కడ ఎస్హెచ్ఓ ఒకటే. సో వీళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు. వీళ్ళ పరిధి దాటి మేమేదో సుపీరియర్స్ అనుకొని ఎందుకని భయం క్రియేట్ చేసి రౌడీలాగా నేనేదో జైల్లో పెట్టేస్తాను కాబట్టి నేను పోలీసులకు భయపడాలి. పోలీసులకు ఎందుకు భయపడాలి? అసలు పోలీసులకు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు. మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్, కామన్ మ్యాన్ పోలీసులకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వండి.
పోలీసులు కూడా మీరు కామన్ మ్యాన్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళని మనుషుల్లాగా ట్రీట్ చేయండి. మీరేమి వాళ్ళని కూర్చోబెట్టి పప్పన్నం పెట్టి దదోజనం పెట్టాల్సిన అవసరం లేదు, మనుషుల్లాగా ట్రీట్ చేయండి. కాబట్టి ఈ వ్యవస్థలో ఇట్లాంటిది ఉంది. యువర్ రైట్, అబ్సల్యూట్లీ రైట్. కామన్ మ్యాన్ హ్యాస్ నో కాన్ఫిడెన్స్ ఇన్ ద సిస్టమ్. వాళ్ళకి సిస్టమ్ మీద ఎటువంటి నమ్మకం లేదు. పోతే అన్యాయం జరుగుతుందేమో అనే ఒక భయం కూడా ఉంది. నేను విక్టిమ్గా పోతే నా మీదనే ఫైన్లు వేస్తారేమో అనే భయం కూడా ఉంది.